చాలా మంది పోలి పాడ్యమి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఈ సందేహం రావడానికి కారణం ఏమిటంటే ఈసారి పాడ్యమి శుక్రవారం వచ్చింది. గురువారం నాడు ఉదయం 10:30-11 ప్రాంతానికి వచ్చింది. వచ్చి శుక్రవారం ఉదయం ఒక 9 వరకు 9-10 మధ్య వరకు పాడ్యమి ఉందండి. అందువల్ల చాలా మంది ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. పోలి పాడ్యమి నాడు మనం చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే దీపాలు నీటిలో వదలడం ఉందో అది ఉదయాన్నే సూర్యోదయానికి ముందు చేస్తాం. ఆ సమయానికి పాడ్యమి ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక శుక్రవారం నాడే ఉదయం స్పష్టంగా మనకు సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత కూడా పాడ్యమి కనిపిస్తూ ఉన్నది. అయితే శుక్రవారం నాడు పోలిని ఏ విధంగా పంపించేస్తాం అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారండి. ఇది చాలా కూడా అపార్థం మాత్రమే. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలి పాడ్యమి అని పేరు. పోలి పాడ్యమి నాడు చేయవలసింది పోలి పాడ్యమి నాడే చేయాలి. శుక్రవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, సోమవారం వచ్చినా, ఏ వారం వచ్చినా కూడా వారంతో సంబంధం లేదు. ఫలానా వారం వస్తే ఇలా చేయండి అని ఎక్కడా లేదు. ఆ తిథి ముఖ్యం. సంవత్సరంకి ఒకసారే వస్తుంది పోలి పాడ్యమి. కావున మనకు వారంతో సంబంధం లేదు. పోలి పాడ్యమి అన్నారు కానీ పోలి విధియ అనలేదు, పోలి అమావాస్య అని కూడా అనలేదు. కావున ఏ సందేహము లేకుండా పోలి పాడ్యమి శుక్రవారం నాడు ఉదయమే అందరూ జరుపుకోండి. ఆ తరువాతి రోజు అనగా శనివారం చేసుకుంటే కనుక మీరు పోలి పాడ్యమి చేసుకున్నటువంటి లెక్క రాదు. రేపు చేసుకోవడానికి అవకాశం లేదు, అమావాస్య ఉంటుంది కాబట్టి. చాలా మంది పోలి పాడ్యమి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఈ సందేహం రావడానికి కారణం ఏమిటంటే ఈసారి పాడ్యమి శుక్రవారం వచ్చింది. గురువారం నాడు ఉదయం 10:30-11 ప్రాంతానికి వచ్చింది. వచ్చి శుక్రవారం ఉదయం ఒక 9 వరకు 9-10 మధ్య వరకు పాడ్యమి ఉందండి. అందువల్ల చాలా మంది ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. పోలి పాడ్యమి నాడు మనం చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే దీపాలు నీటిలో వదలడం ఉందో అది ఉదయాన్నే సూర్యోదయానికి ముందు చేస్తాం. ఆ సమయానికి పాడ్యమి ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక శుక్రవారం నాడే ఉదయం స్పష్టంగా మనకు సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత కూడా పాడ్యమి కనిపిస్తూ ఉన్నది. అయితే శుక్రవారం నాడు పోలిని ఏ విధంగా పంపించేస్తాం అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారండి. ఇది చాలా కూడా అపార్థం మాత్రమే. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలి పాడ్యమి అని పేరు. పోలి పాడ్యమి నాడు చేయవలసింది పోలి పాడ్యమి నాడే చేయాలి. శుక్రవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, సోమవారం వచ్చినా, ఏ వారం వచ్చినా కూడా వారంతో సంబంధం లేదు. ఫలానా వారం వస్తే ఇలా చేయండి అని ఎక్కడా లేదు. ఆ తిథి ముఖ్యం. సంవత్సరంకి ఒకసారే వస్తుంది పోలి పాడ్యమి. కావున మనకు వారంతో సంబంధం లేదు. పోలి పాడ్యమి అన్నారు కానీ పోలి విధియ అనలేదు, పోలి అమావాస్య అని కూడా అనలేదు. కావున ఏ సందేహము లేకుండా పోలి పాడ్యమి శుక్రవారం నాడు ఉదయమే అందరూ జరుపుకోండి. ఆ తరువాతి రోజు అనగా శనివారం చేసుకుంటే కనుక మీరు పోలి పాడ్యమి చేసుకున్నటువంటి లెక్క రాదు. రేపు చేసుకోవడానికి అవకాశం లేదు, అమావాస్య ఉంటుంది కాబట్టి.